ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివి, సర్వసృష్టికర్త అయిన తండ్రి, సింహాసనాసీనుడై ఉన్న తండ్రి, వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా అదునాయ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాల సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ యొక్క జ్ఞానము, నీ యొక్క కృప, నీ యొక్క కాపుదల మా మీద మెండుగా దయచేసి తగు రీతిగా మేము ఫలించినట్లుగా, ఆత్మల ఫలములను ఫలించినట్లుగా మమ్మల్ని మీ యొక్క జ్ఞానముతో నింపమని, మా మనోన్నతను వెలిగించమని మా మనవలను మా రక్షకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాగాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. నాగాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. మనసును గెలిచిన మగధీరుడవు, మనసును గెలిచిన మగధీరుడవు. మనవులన్నీ మన్నించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెషువా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యెషువా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెషువా నా ఘన దైవమా. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో ప్రవక్త శిష్యులలో ఒకని భార్య పెనిమిటి చనిపోగా, ఆ పెనిమిటి కొంత అప్పు చేసి చనిపోగా, ఆ భార్య వచ్చి ఎలీషాతో ఈ విధంగా విన్నవించుకుంటున్న సందర్భం. అయ్యా, కొంత అప్పు చేశాము, ఆ అప్పుల వాడు వచ్చి అప్పు తీర్చిన కారణంగా నా ఇద్దరు పిల్లలను దాసులుగా తీసుకోవడానికి వచ్చాడయ్యా అని ఎలీషాతో చెప్పగా, అమ్మా నేనేమి చెయ్యాలి అని అడిగి, నీ వద్ద ఏమై ఉన్నది అని కూడా అడగగా, ఆ విధవరాలైన ఆ భార్య చెప్తూ ఉన్నది, ఆ స్త్రీ చెప్తూ ఉన్నది, నా దగ్గర ఒక కుండలో నూనె మాత్రమే ఉన్నది, అది మాత్రమే ఉన్నది అని చెప్పగా, అయితే నీవు వెళ్ళి ఇరుగు పొరుగు వారి వద్ద ఉన్నటువంటి కుండలన్నీ తీసుకొని నీ ఇంటిలో పెట్టుకో అని ఎలీషా ఆ యొక్క స్త్రీకి చెప్పగా, అందరు దగ్గర కూడా ఉన్నటువంటి కుండలన్నీ తీసి వారి ఇంటిలో పెట్టి తలుపు వేసుకోమని చెప్తాడు. తలుపు వేసుకొని ఆ కుండలో ఉన్న నూనెను మిగతా కుండలో కూడా నింపు అని సెలవీయగా, ఆ స్త్రీ ఆ కుండలోని నూనెను మిగతా కుండల్లో పోస్తున్నప్పుడు ఆ కుండ తరిగిపోలేదు, ఆ కుండలన్నీ నిండిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా తీసుకురా అని కుమారుని చెప్పగా, ఆ కుమారుడు ఇంకేమీ లేవు అన్నీ నిండిపోయి ఉన్నాయని అనగా, అప్పుడు ఆ కొండలోని నూనె ఆగిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. ఇదంతయు తిరిగి ఎలీషా వద్దకు ఆ స్త్రీ వచ్చి చెప్పగా, అయితే నీవు ఆ నూనె అమ్మి అప్పు తీర్చు, మిగతా నూనెతో నీవు నీ కుమారులు బ్రతకమని సెలవిచ్చినని ఈ అధ్యయనం మనం గమనించగలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఏదైనా కొదువు ఉన్న ఎడల
దైవ సేవకుని యొద్దకు వెళ్ళి విశ్వాసముతో అడిగితే, నమ్మకం విశ్వాసముతో మనము ఆయన అడిగితే, అతను చెప్పినది నేను మనందరము చేయగలిగితే, తండ్రి ఉంది పరమ తండ్రి యొద్ద నుండి పొందుకునేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలమని ఈ లేఖన పఠనం ద్వారా మనము గ్రహించి ఉన్నాం. ఆమేన్.